నువ్వు దేవుని కొరకు చేసింది, హీ ఈజ్ అ రివార్డర్, హీ ఈజ్ నాట్ అ డెటర్, హీ ఈజ్ నాట్ అ ఫర్గెటర్. ఆయన మర్చిపోయేవాడు కాదు, రుణం పెట్టుకోండి నువ్వు దేవుని కొరకు చేసింది. హెబ్రీ 6:10 చదువుదామా? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. 2 మాటలు గుర్తుపెట్టుకుందాం. దేవుడు మర్చిపోయేటోడు కాదు, అన్యాయం చేసేటోడు కాదు. దేవుడు మర్చిపోయేటోడు కాదు, అన్యాయం చేసేటోడు కాదు. నిజంగా వీ షుడ్ ప్రైజ్ అండ్ అప్రిషియేట్ దోస్ పీపుల్ హూ క్యారీడ్ హిమ్ ఎవ్రీ డే సిన్సియర్లీ. ప్రతిరోజు వాళ్ళు మోసుకొని వచ్చే వాళ్ళ కనీసం దేవుడు అట్టి వారిని కూడా దేవుడు మన జీవితంలో దయచేయను గాక. ఎవడు రాకపోతే మోసుకొని రా, నాకు కాళ్ళు లేవు, ఇది లేవు, అది లేవు, సాకులు చెప్తాం. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? మోసుకొని రా. చాలాసార్లు మన జీవితంలో ఏ సాకులు చెప్పి మానేస్తున్నాం. అందుకొరకు చూడండి, బైబిల్లో మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నా ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను. దేవుడు తన దూతను పంపించాలని ఆశపడి మార్గమును సరళం చేసే ప్రక్రియలో అందరం కలిసి చదువుదాం. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఎలా వస్తాడట? హఠాత్తుగా వస్తాడంట. విశ్వాసముతో ఆయనను ఎదుకువాడికి ఆయన ఖచ్చితంగా ఫలం ఇస్తాడని మనం ఏం చేయాలంట? నమ్మాలి. God will reward your consistency. I repeat this line, dear brother and sister. God will reward your consistency in attending the house of God. దేవుని మందిరానికి వచ్చే విషయంలో నమ్మకత్వాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు ఫలం ఇస్తాడు. మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు, మర్చిపోవడానికి దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. మన జీవితంలో ఎప్పుడు దేవుడు మారుస్తాడని ఒక మాట చెప్తాను. ఆ 40 సంవత్సరాల పిల్లవాడి ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ ప్రభు స్తోత్రం, నమ్మకత్వాన్ని కోల్పోలే, సిన్సియర్గా వెళ్తా వచ్చాడు. ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఆ రోజు ఏం చేశాడు? మార్చేశాడు.